నమస్తే అండి అందరికీ. వైజాగ్ సిటీలోని పూర్ణ మార్కెట్ లో ఉన్న శ్రీ 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 దుర్గాలమ్మ ఆలయం ఈ రోజు పండుగ అయితే జరుగుతుంది. మరి ఈ పండుగని నేను మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియోని అయితే చేశాను. అయితే ప్రతి సంవత్సరం కూడాను ప్రత్యేకించి శివరాత్రి అయిన మర్నాడు ఇక్కడ పండుగ అయితే జరుగుతుంది. అమ్మవారికి అందరూ కూడాను సంబరాలు చేస్తారు. ఈ రకంగాను ఇక్కడ వాళ్ళు తెచ్చిన బోనాలు అవన్నీ కూడా పెట్టి అమ్మవార్లని పెట్టి పూజ అయితే చేస్తారనమాట. అమ్మవారికి సార్లు, చీరలు, ఇంకా వేటపోతులు, ఇలా కోడ్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎవరి భక్తిని వాళ్ళు తెలియజేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క రోజు అన్న సంతర్పణ చాలా ఎక్కువగానైతే జరుగుతుందండి. ఎవ్వరికి వెళ్ళిన వాళ్ళకి ఎవ్వరికి కూడా లేదనకుండా కాదనకుండా అన్న సంతర్పణ ఇంకా అలాగే ప్రసాదాలు కూడా పంచుతూనే ఉంటారు. అంతేకాదు ఈ రోజు ప్రత్యేకించి ఇక్కడ తీర్థం అయితే జరుగుతుంది. చాలా పెద్ద తీర్థం అన్నమాట. కోరుకున్న కోరికలన్నీ కూడాను నెరవేర్చే చక్కటి తల్లి. ఆ తల్లి ప్రతిస్వరూపాన్ని బయటను ఇదిగోండి ఈ రకంగానైతే నిల్చోబెడతారు. ఆ తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఫ్రీ దర్శనం ఉంది, అలాగే టికెట్ దర్శనం కూడా చేసుకోవచ్చు. అంతరాలయం లోపలికి కేవలం 50 రూపాయలేనండి. అంతేకాదు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకించి ఆ ముడుపులు మొక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తూ గుడిపైకి చెరుకు ముక్కలు ఇంకా అలాగే కాగితం పువ్వులు ఉంటాయి కదా, వాటితో పాటు పసుపు కుంకాలు మన కోరికని మనసులో అనుకొని గుడి పైన, అంటే అదిగో అక్కడ పరదా కట్టారు కదా, దానిపైన వేయమని చెప్తూ ఉంటారనమాట. అలా వేస్తే గనక ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయని అక్కడ వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు. చూడండి ఎంత కోలాహలంగా ఎంత సందడిగా ఉందో. ఇది కేవలం మధ్యాహ్న సమయంలోనే ఇలా అయితే ఉంది. ఇంకా సాయంత్రం అవుతున్న కొలది తీర్థం అయితే మొదలైపోతుంది. పెద్ద స్టేజ్ కట్టి ఆర్కెస్ట్రా ఇంకా డాన్స్లు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ప్రతి వీధిలో కూడాను మనకి పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిరూపాలు ఇంకా అలాగే అమ్మవారి ప్రతిరూపాలు, 7 అమ్మవార్లు, వారితో పాటును వారి తమ్ముడైన పోతురాజును ఇలా రకరకాలుగాను అలంకరించి పెడతారండి. వీధి వీధి కూడాను ముస్తాబవుతుంది. చాలా బాగుంటుంది. ప్రతి ఏడాది కూడాను మహాశివరాత్రి వెళ్ళిన మర్నాడే ఈ అమ్మవారికి ఇక్కడ ఇంత వైభోగంగాను పండగ అయితే జరుగుతుంది. అమ్మవారి ప్రతిరూపం చాలా అందంగా చాలా నిర్మలంగానైతే ఉంటుంది. ఖచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేర్చే ఈ తల్లి దగ్గరికి ప్రతి ఏడాది నేనైతే వెళ్తానన్నమాట. ఏడాదనే కాదు, ఎప్పుడు పూర్ణ మార్కెట్ కి వెళ్ళినా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటాను. ఇదిగో ఈసారి మరి ఇలా లింగాకారాలతోని ఒక పెద్ద శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు ఒక దగ్గర. అంతేకాకుండా ఇక్కడ చూడండి రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ఎంత అందంగా ప్రతిష్ఠించారో. పక్కన కుమార ఇంకా విఘ్నేశ్వర స్వాములు అయితే దర్శనమిస్తున్నారు. అలాగే లక్ష్మీదేవి ఏదో చూడండి ఉయ్యల్లూగుతుంది అమ్మవారు ఎంతో అందంగాను. ఇది చూస్తూ ఉంటే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చొని వీళ్ళందరి కోలాహలాన్ని ఆ ఉయ్యల్లో కూర్చొని చూస్తున్నట్టే అనిపించిందండి నాకు. ఇదిగో ఇంకా ముస్తాబవుతున్నాయి రోడ్లన్నీ కూడాను. ఇక్కడ చూడండి గ్రామ దేవతలు అనమాట, 7 అమ్మవారిని ఇలా అయితే పెట్టారు. వైజాగ్ లో ఉంటూ ఈ పండుగ గురించి తెలియని వారు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం రావడానికి ప్రయత్నించండి. ఉంటాను మరి.